మోడల్ పేపర్ 21 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 సెక్షన్ ఏ భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం దేనికి సమానం? ఆన్సర్ మార్కెట్ ధరలలో నికర జాతీయ ఉత్పత్తి మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు. ఈ క్రింది వానిలో ఆర్థిక అభివృద్ధిపై ఆర్థికవేత్తల నిర్వచనాలలో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఏబిసిడి అన్ని సరైనవే. ఈ క్రింది వానిలో ఆర్థిక అభివృద్ధిపై ఆర్థికవేత్తల నిర్వచనాలు సరైనవి. తలసరి ఆదాయంలో దీర్ఘకాలిక పెరుగుదల ఆర్థిక అభివృద్ధి. గెరాల్డ్ మేయర్. మొత్తం సాంఘిక వ్యవస్థ ప్రగతి పదంలో ముందుకు సాగడమే ఆర్థిక అభివృద్ధి అని నిర్వచించిన వారు గున్నార్ మిర్దాల్. ఒక దేశంలో లభ్యమయ్యే వనరులను వినియోగించుకొని నిరంతరంగా వస్తు సేవల ఉత్పత్తిని పెంపొందించజేయడమే ఆర్థిక అభివృద్ధి అని సూచించినది సుమన్ కే ముఖర్జీ. దేశ ఆర్థిక శ్రేయస్సు పెరుగుదలే ఆర్థిక అభివృద్ధి. కోలిన్ క్లార్క్. మానవ అభివృద్ధి సూచిక 2023-24 నివేదికలో మొత్తం పరిగణలోకి తీసుకున్న దేశాల సంఖ్య 193. 2024-25 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను ఎన్ని ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించారు? ఆన్సర్ 5 ట్రిలియన్ డాలర్లు. ఈ క్రింది వాణిని జతపరచండి. ఆన్సర్ బిగ్ ఫుష్ సిద్ధాంతంను ప్రతిపాదించినది రోజెస్ స్టీన్ రోడాన్. సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని రూపొందించినది రాగ్నర్ నర్క్స్. అసంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని రూపొందించినది హర్స్మన్. సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని విమర్శించిన వారు సింగర్, హర్స్మన్, హురిహారా. ఈ క్రింది వారిని జతపరచండి. ఆన్సర్ వ్యక్తిగత ప్రణాళిక సంవత్సరం. ముంబై ప్రణాళిక కమిటీ 1938, గాంధీ ప్రణాళిక 1944, ప్రజా ప్రణాళిక 1945, సర్వోదయ ప్రణాళిక 1950. ఈ క్రింది వానిలో అసలు లోటు ద్రవ్యంను ఉపయోగించిన ప్రణాళిక ఏది? ఆన్సర్ 9వ ప్రణాళిక, 10వ ప్రణాళిక, 11వ ప్రణాళిక, 12వ ప్రణాళిక. ఈ మూడిట్లో కూడా అసలు లోటు ద్రవ్యంను ఉపయోగించిన ప్రణాళికలే. ఈ క్రింది వానిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అవి ఏర్పాటైన సంవత్సరాలను జతపరచండి. ఈ క్రింది వానిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అవి ఏర్పాటైన సంవత్సరాలను జతపరచండి. ఆన్సర్లు వందే భారత్ మిషన్ 2020, ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 2021, శ్రీ అన్న పథకం 2023-24 బడ్జెట్, అగ్నిపథ్ 2022. ఈ క్రింది వానిలో నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశం గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఏబిసి సరైనవే. ఈ సమావేశం 2023 మే 20న ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగింది. వికసిత్ భారత్ @2047 అనే సిద్ధాంతంలో నిర్వచించిన ఈ సమావేశం భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారిత, మౌలిక వసతుల వృద్ధి వంటి అంశాలపై లక్ష్యంగా పెట్టారు. అంతర్జాతీయ చెల్లింపుల సీసంలో లోటును సరిదిద్దుకొనుటకు ఒక దేశం యొక్క చిట్టచివరి ద్రవ్యపరమైన చర్యయే మూల్యహీనీకరణ అంటారు. ఆన్సర్ మూల్యహీనీకరణ. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్లో ఏబిసిడి అన్ని సరైనవే. రిజర్వ్ బ్యాంకు లేదా కేంద్ర బ్యాంకు జారీ చేసిన ప్రజల ఇతర బ్యాంకుల వద్ద నిల్వ చేయబడిన ద్రవ్యాన్ని రిజర్వ్ లేదా నిల్వ ద్రవ్యం. ద్రవ్య గణకం ద్రవ్య సప్లై లేదా నిల్వ ద్రవ్యంగా నిర్వచించబడింది. సి ఆర్బీఐ 5 రూపాయల నోటు నుండి 2000 నోటు వరకు కరెన్సీ ముద్రించి రూపాయలు 19/2023న 2000 రూపాయల నోటును రద్దు చేశారు. మొదటిసారిగా భారత్లో 1861లో కాగితపు కరెన్సీ చట్టం వచ్చింది. ఈ క్రింది వానిని జతపరచండి. ఆన్సర్లు దేశంలోని ఆర్థిక వాతావరణానికి భారమితి స్టాక్ మార్కెట్. ప్రపంచంలోని మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్.
భారతదేశంలో మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 1875. దేశంలో మొదట గుర్తించబడిన స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 1975. ఈ క్రింది వానిలో డిజిటల్ చెల్లింపును ప్రోత్సహించాలని సూచించిన కమిటీ. ఆన్సర్ నందన్ నీలేకర్ కమిటీ 2019. ఈ క్రింది వానిలో సరైనది ఏది? ఆన్సర్ ABCD అన్ని సరైనవే. బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్ విజయ బ్యాంక్ విలీనం. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర బ్యాంక్ కార్పొరేషన్ బ్యాంక్ విలీనం. కెనరా బ్యాంక్లోకి సిండికేట్ బ్యాంక్ విలీనం. భారత్లో ఆదర్శ ద్రవ్యోల్బణం రేటుని కింది కమిటీ ప్రకారం జతపరచండి. ఆన్సర్ ఎస్ చక్రవర్తి కమిటీ 4%, సి రంగరాజన్ కమిటీ 5-6%, ఎస్ఎస్ తారాపూర్ కమిటీ 3-5%, RBI 4%. సమాజంలో ఒక వర్గం ప్రజల జీవన స్థితిగతులు తెలుసుకునేందుకు తీసుకునే సూచి. ఆన్సర్ వినియోగదారుల ధరల సూచి. భారతదేశంలో పన్నుల విధానం ఏ విధంగా ఉండాలి? ఆన్సర్ ABC సరైనవే. ఏ వ్యాకోచత్వం కలదిగా ఉండాలి. బి పన్నుల ప్రాతిపదిక విస్తృతంగా ఉండాలి. సి పన్నుల పరిపాలన విధానంలో సామర్థ్యంలో పెరగాలి. 2024-25 కేంద్ర GDP రుణ నిష్పత్తి ఎంత? ఆన్సర్ 60%. ఈ క్రింది వానిని జతపరచండి. ఆన్సర్ వ్యక్తిగత ఆదాయపు పన్ను 1860, కార్పొరేషన్ పన్ను 1965-66, వడ్డీపై పన్ను 1974, ఎస్టేట్ డ్యూటీ పన్ను 1957. ఈ క్రింది వానిలో 51వ GST కౌన్సిల్ సమావేశం గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఈ సమావేశం 2023 సంవత్సరంలో జరిగింది. 2023-24 బడ్జెట్ ప్రకారం ధరలు తగ్గేవి. ఆన్సర్ దేశీయంగా తయారైన టీవీ సెట్లు, రొయ్యల మేత, తయారైన వజ్రాలు, ఎలక్ట్రానిక్ వాహనాల కోసం లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేసే యంత్రాలు. వ్యవసాయం మంత్రిత్వ వార్షిక నివేదిక 2022-23 ప్రకారం ఎంత శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి పనిచేస్తున్నారు? ఆన్సర్ 54.6%. వ్యవసాయంలో ఉత్పాదకత పెరిగితే గ్రామీణ ప్రజల యొక్క ఆదాయం పెరిగి పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి ఆర్థికాభివృద్ధి జరుగును అని ఉద్దేశించిన ఆర్థికవేత్త ఎవరు? ఆన్సర్ రాగ్నర్ నర్క్స్. ప్రపంచ ఆహార భద్రత సూచిక 2023 మొత్తంలో భారత్ స్థానం. ఆన్సర్ 111. ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ 2024లో దేశ GVA వ్యవసాయ రంగం వాటా 28% అనేది సరికాదు. ఈ క్రింది వానిలో సరైన వాక్యాలు గుర్తించండి అనగా నమో డ్రోన్ దీదీ పథకం 2024-25 నుంచి 2025-26 మధ్య కాలంలో ఎంపిక చేసిన 14,500 మహిళా స్వయం సహాయ సంఘాలకు ప్రభుత్వం డ్రోన్లను పంపిణీ చేసింది. జాతీయ వ్యవసాయ బీమా పథకానికి ఉన్న మరో పేరు రాష్ట్రీయ కృషి బీమా యోజన. భారత ఆర్థిక సమీక్ష 2024 ప్రకారం బియ్యం ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ స్థానం 2వ స్థానం. ఈ క్రింది వానిలో ఏ పారిశ్రామిక తీర్మానం సంవత్సరానికి 5% చొప్పున 5 సంవత్సరాలకు 25% అధిక ఉత్పత్తి చేసుకునేందుకు అనుమతించారు? ఆన్సర్ పారిశ్రామిక తీర్మానం 1980. ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసిన మొదటి ఇనుము ఉక్కు కర్మాగారం ఏది? ఆన్సర్ విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారం, కర్ణాటకలోని భద్రావతి వద్ద. మల్టీనేషనల్ విషయంలో భారత పారిశ్రామిక విధానం ఇటీవలి కాలంలో ఎలా ఉంది? ఆన్సర్ భారతదేశం వారిని ప్రోత్సహిస్తుంది. 2022-23 సర్వే ప్రకారం 2022-23లో GDPలో వాణిజ్యం, హోటళ్లు, రవాణా మరియు కమ్యూనికేషన్స్ వాస్తవ వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ 13.7%. ఈ క్రింది వానిలో సాఫ్ట్వేర్ ఉత్పత్తులపై జాతీయ విధానం 2019 గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ AB 2 సరికావు. ఈ విధానమును పథకాలకు అనుసంధానం ద్వారా ప్రత్యక్షంగాను పరోక్షంగాను 2025 నాటికి 3.5 మిలియన్ ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చు. బి ఈ విధానమును కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖ మంత్రిత్వ శాఖ రూపొందించింది. 2 సరికావు. భారత్లో 1 Gbps వేగం గల బ్రాడ్బ్యాండ్ అనుసంధానం అందుబాటులోకి వచ్చిన మొదటి నగరం? ఆన్సర్ హైదరాబాద్. భారతదేశ స్థూల దేశీయోత్పత్తి GDPతో అధిక సముచిత వాటా గల రంగం? ఆన్సర్ సేవా రంగం.
2022-23 సంవత్సరంలో ఫిబ్రవరి 2023 వరకు విదేశీ పర్యాటకులు అత్యధికంగా సందర్శించిన వారసత్వ ప్రదేశాలు. ఆన్సర్ తాజ్మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టు పరిశ్రమ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ ఎక్కడ కలదు? ఆన్సర్ హిందూపూర్. భారత్లో అటవీ విస్తీర్ణం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ 9వ స్థానం. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత వృద్ధి ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందిస్తున్న సంస్థ? ఆన్సర్ ప్రపంచ బ్యాంక్. క్రింద పేర్కొన్న ఏ జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో ఆయిల్ పామ్ను సాగు చేస్తున్నారు? ఆన్సర్ పశ్చిమ గోదావరి. ఏపీఎస్ఆర్టీసీకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగంలో ఏ అవార్డు దక్కింది? ఆన్సర్ డిజిటల్ టెక్నాలజీ సభ. ఆంధ్రప్రదేశ్లో 2022-23 పన్ను రాబడులను జతపరచండి. ఆన్సర్ పన్ను మొత్తం రాబడి. పన్ను అమ్మకపు పన్ను 24%, రాష్ట్ర ఎక్సైజ్ సుంకం 19%, మోటార్ వాహనాలపై పన్ను 6%, స్టాంపులు రిజిస్ట్రేషన్ పన్ను 11%. విజయవాడలోని స్వరాజ్య మైదానంలో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్ జాతికి అంకితం చేశారు. అయితే ఈ విగ్రహం ఎత్తు ఎన్ని అడుగులు? ఆన్సర్ 206 అడుగులు. ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ పునర్నియమించింది. ఏపీ పర్యావరణ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎక్స్ ఆఫీసియో చైర్మన్గా వ్యవహరించే ఈ అథారిటీలో ఎంతమంది సభ్యులుగా ఉంటారు? ఆన్సర్ 14 మంది. ఈ క్రింది వానిలో నాణ్యత ప్రకారం సేకరించబడిన కూరగాయలను సంచార రైతు బజార్ల ద్వారా ఎక్కడ విక్రయించడం విజయవంతం అయింది? ఆన్సర్ విజయవాడ. ఫిషరీస్ మరియు ఆక్వాకల్చర్ రంగం వృద్ధికి అనువైన వ్యవసాయ శీతోష్ణ స్థితులను కలిగి ఉన్న రాష్ట్రం? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన అవస్థాపన సౌకర్యాలు కల్పించుటకు ఏ సంవత్సరంలో ఏపీఐఐసిని నెలకొల్పారు? ఆన్సర్ 1973. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం నగరం నుండి భీమిలి బీచ్ కారిడార్ వరకు ఎన్ని లైన్ల ఎక్స్ప్రెస్ వేని ప్రతిపాదిస్తుంది? ఆన్సర్ 6/8. ఆన్సర్. 11వ పంచవర్ష ప్రణాళికలో ఎంత శాతం అక్షరాస్యతను సాధించాలి అని లక్ష్యంగా నిర్ణయించారు? ఆన్సర్ 85%. ఈ క్రింది వానిలో సరిగ్గా జతపరచనిది ఏది? ఆన్సర్ ఈ క్రింది వానిలో సరిగ్గా జతపరిచినది ఏది? అనగా 1, 2, 3 అన్నీ కూడా సరిగ్గా జతపరిచారు. మొదటి ప్రణాళిక సేంద్రియ ఎరువుల కర్మాగారం, మొదటి ప్రణాళిక చిత్తరంజన్ లోకోమోటివ్ కర్మాగారం, రెండవ ప్రణాళిక నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్. ఈ 3 కూడా సరిగా జతపరిచారు. జాతీయ అభివృద్ధి మండలి దేని నుండి పాలనా సహకారాన్ని పొందుతుంది? ఆన్సర్ ప్రణాళిక సంఘం. జాతీయ అభివృద్ధి మండలి ప్రణాళిక సంఘం నుండి పాలనా సహకారాన్ని పొందుతుంది. జాతీయ ఆదాయాన్ని 3 రెట్లు, తలసరి ఆదాయాన్ని 2 రెట్లు పెంచే లక్ష్యంతో 15 సంవత్సరాలకు ఏర్పాటు చేయబడిన ప్రణాళిక ఏది? ఆన్సర్ బాంబే ప్రణాళిక. జీడీపీలో వ్యవసాయ రంగం వాటా క్షీణిస్తుండడం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ వ్యవసాయేతర వస్తువుల ఉత్పత్తి వ్యవసాయ వస్తువుల ఉత్పత్తి కన్నా వేగంగా పెరుగుతుంది. భారతదేశంలో నీటిపారుదల సామర్థ్యానికి దాని వినియోగానికి మధ్య గల అంతరానికి ప్రధాన కారణం? ఆన్సర్ వ్యవసాయ కాలువలను నిర్మించడంలో జాప్యం. భారతదేశంలో నీటిపారుదల సామర్థ్యానికి దాని వినియోగానికి మధ్య గల అంతరానికి ప్రధాన కారణం వ్యవసాయ కాలువలను నిర్మించడంలో జాప్యం. వ్యవసాయ ఉత్పత్తుల గ్రేడింగ్ ప్రామాణీకరణను చేపట్టే సంస్థ? ఆన్సర్ డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ఇన్స్పెక్షన్. దేశంలోని సహకార సంఘాలు 3 అంచెల వ్యవస్థను కలిగి ఉన్నాయి. ఆ వ్యవస్థలో లేని సంస్థ ఏది? ఆన్సర్ ప్రాంతీయ సహకార బ్యాంకు. కింది వాటిలో తప్పు స్టేట్మెంట్ ఏది? ఆన్సర్ భారత ప్రభుత్వ రంగంలో మొదటి ఇంటిగ్రేటెడ్ ఉక్కు కర్మాగారమైన రూర్కెలా ఉక్కు కర్మాగారాన్ని సోవియట్ యూనియన్ సహకారంతో ఏర్పాటు చేయడమైంది అనేది తప్పు. SIDO దేనికి సంబంధించినది? ఆన్సర్ చిన్న తరహా పరిశ్రమలు. SIDO అనేది చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించింది.
కేంద్ర ప్రభుత్వ నవరత్న విధానం ప్రభుత్వ రంగ సంస్థలకు ఏ ఏ వెసులుబాట్లను కల్పిస్తుంది? ఆన్సర్ సరళిత, ఆర్థిక స్వయం ప్రతిపత్తి, పరిపాలన స్వయం ప్రతిపత్తి, వాటి నికర విలువలో 5% లోబడి సంయుక్త వ్యాపారం నిర్వహించే స్వేచ్ఛ. ఇవన్నీ కూడా ఆన్సర్లే. పన్నుల విధానం ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలంటే జాతీయ ఆదాయంలో పన్నుల నుంచి వచ్చే రాబడి ఎంత శాతం ఉండాలని ఆర్థికవేత్తల అభిప్రాయం? ఆన్సర్ 25%. ప్రభుత్వ వ్యయం పెరిగిపోవడానికి గల కారణాలు ఏమిటి? ఆన్సర్లు ఇవన్నీ ఆన్సర్లే. జనాభా పెరగడంతో ప్రభుత్వ వ్యయం పెరిగిపోవడానికి గల కారణాలు ఈ విధంగా ఉన్నాయి. జనాభా పెరగడంతో వారి అవసరాలు తీర్చడానికి వ్యయం పెరగడం, రక్షణ వ్యయం పెరిగిపోవడం, అభివృద్ధి కార్యకలాపాలపై వ్యయం పెరగడం, పాలనా యంత్రాంగం నిర్వహణ వ్యయం పెరిగిపోవడం, సబ్సిడీల భారం, వడ్డీ చెల్లింపులు పెరిగిపోవడం. ఈ క్రింది వాటిలో M3కి మరొక పేరు? ఆన్సర్ విశాల ద్రవ్యం. M3కి మరో పేరు విశాల ద్రవ్యం. ఈ క్రింది వాటిలో గ్రేసమ్ సూత్రంకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ చెడు ద్రవ్యం మంచి ద్రవ్యాన్ని చలామణి నుంచి తరిమివేయును. గ్రేసమ్ సూత్రం అనగా చెడు ద్రవ్యం మంచి ద్రవ్యాన్ని చలామణి నుంచి తరిమివేయును. ఈ క్రింది వాటిలో శూన్యధార బడ్జెట్ అనగా మూలం. ఆన్సర్ మూలం నుంచి కొత్తగా బడ్జెట్ను రూపొందించడం. మూలం నుంచి కొత్తగా బడ్జెట్ను రూపొందించడాన్ని శూన్యధార బడ్జెట్ అంటారు. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఇవన్నీ సరైనవే. ద్రవ్యత్వాభిరుచి సిద్ధాంతము కీన్స్. పోర్ట్ఫోలియో ద్రవ్య డిమాండ్ సిద్ధాంతము టోబిన్. ఇన్వెంటరీ ద్రవ్య డిమాండ్ సిద్ధాంతము బౌమాల్. ఈ క్రింది వారిలో ఎవరు ఆక్ట్రాయ్ పన్ను విధించి వసూలు చేసేది? ఆన్సర్ స్థానిక ప్రభుత్వం. వడ్డీ చెల్లింపులు ఈ క్రింది వాటిలో దేనిలో భాగం? ఆన్సర్ రెవెన్యూ వ్యయం. అల్పాభివృద్ధి దేశాలలో ఆన్సర్ వాస్తవ తలసరి ఆదాయం తక్కువగా ఉంటుంది, పొదుపు పెట్టుబడులు తక్కువగా ఉంటుంది. అల్పాభివృద్ధి దేశాలలో వాస్తవ తలసరి ఆదాయం తక్కువగా ఉంటుంది, పొదుపు పెట్టుబడులు తక్కువగా ఉంటుంది. మానవ అభివృద్ధి సూచి HDIను గణించేటప్పుడు ఈ క్రింది HDI అనగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ను గణించేటప్పుడు ఈ క్రింది ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి? మానవ అభివృద్ధి సూచి HDIను గణించేటప్పుడు ఈ క్రింది ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు? ఆన్సరు దీర్ఘకాలిక ఆరోగ్యవంతమైన జీవనం, విజ్ఞానం, మెరుగైన జీవన ప్రమాణం. గోల్డెన్ ఏజ్ అనే భావనతో ఈ కింది ఎవరితో ముడిపడినది? ఆన్సర్ జాన్ రాబిన్సన్. గోల్డెన్ ఏజ్ అనే భావనతో ఈ క్రింది ఎవరితో ముడిపడినది అంటే జాన్ రాబిన్సన్. రోస్టోవ్ దశలలో ఈ క్రింది ఏ దశలో సెల్ఫ్ సస్టైనడ్ గ్రోత్ సంభవించును? ఆన్సర్ డ్రైవ్ టు మెచ్యూరిటీ. రోస్టోవ్ దశలలో ఈ క్రింది ఏ దశలో సెల్ఫ్ సస్టైనడ్ గ్రోత్ సంభవించును అనగా ఆన్సర్ డ్రైవ్ టు మెచ్యూరిటీ. పిగు వైపరీత్యం ఈ కింది వాటిలో వేటికి సంబంధించినది? ఆన్సర్ జాతీయ ఆదాయ అకౌంట్లో భర్తకి భార్య చేసే చెల్లింపు లేని సేవలు తీసుకోవడం. జాతీయ ఆదాయ అకౌంట్లో భర్తకి భార్య చేసే చెల్లింపు లేని సేవలు తీసుకోకపోవడం పిగు వైపరీత్యం. స్థూల జాతీయోత్పత్తికి పరోక్ష పన్నులకు మధ్య గల తేడా? ఆన్సర్ ఉత్పత్తి కారకాల వ్యయం వద్ద జాతీయ ఆదాయం. ఉత్పత్తి కారకాల వ్యయం వద్ద జాతీయ ఆదాయం స్థూల జాతీయోత్పత్తికి పరోక్ష పన్నులకు మధ్య గల తేడా. రాష్ట్రంలో 4వ పంచవర్ష ప్రణాళిక కాలానికి సంబంధించి సరైన అంశం? ఆన్సర్ ABC అన్ని సరైనవే. రాష్ట్రంలో 4వ పంచవర్ష ప్రణాళిక కాలానికి సంబంధించి సరైన అంశాలు ఈ విధంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రణాళిక వ్యయంలో 10% వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించారు. తెలంగాణ, రాయలసీమ, కోస్తాల మధ్య 5:3:2 దామాస నిష్పత్తిలో ఖర్చు చేయాలని నిర్ణయించారు. విద్యుత్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
ఈ క్రింది వాటిలో అరవింద్ పనగారి ఏ శాస్త్రానికి సంబంధించిన వారు? ఆన్సర్ ఆర్థిక శాస్త్రం. 1995లో హితేన్ భయ్యా కమిటీని కింది ఏ సంస్కరణల కోసం నియమించారు? ఆన్సర్ విద్యుత్ రంగంలో సంస్కరణ కోసం. ఏపీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టిన గరుడ ఈ ప్రయాణికులకు ఉద్దేశించినది? ఆన్సర్ దూర ప్రాంతపు ప్రయాణికులకు ఉద్దేశించినదే గరుడ. ఏపీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టిన గరుడ అనేది దూర ప్రాంతపు ప్రయాణికులకు ఉద్దేశించింది. ఏపీఐఐసి మరియు ఐసిఆర్ఐఎస్ఏటీలు ప్రారంభించిన ప్రణాళిక కాలం? ఆన్సర్ 4వ ప్రణాళిక.